Constitution of India. Now that 2.4 we come to the point of view. Here the constitutional promise. Actually the title is given to you. Inequality, discrimination, marginalization in Indian social context as impediments for constitutional promise. The freedom, justice, equality and fraternity. Okay, here in this context, in this article, we go to discuss the two issues as mentioned to you. First of all, phrase wise you go to cut it. Here what is you cut it, sir? That first of all, the Indian social context, that word you have to pick out. Indian social context means whenever the drafting of the constitution time, at the time Indian constitution written time, what the Indian social context pattern? That Indian social context pattern is having the three barriers as mentioned to us. Impediments means obstructions or obstacles. What the obstacles he has mentioned for your constitution promise, that is the inequality, discrimination and marginalization. These three things are the barriers to our Indian constitutional promises. Indian constitutional promise ki ఈ మూడు barriers గా ఉన్నాయి ఏం చెప్తున్నాడు అకార్డింగ్ టు ద ఇండియన్ సోషల్ కాంటెక్స్ట్. అంటే మన భారత సమాజంలో, మన భారతీయ సమాజంలో, మన భారతదేశంలో ఈ మూడు విషయాలు అవరోధాలుగా ఉన్నాయి, అడ్డంకిగా ఉన్నాయి అంటున్నాడు. ఆ అడ్డంకులు ఏంటమ్మంటే ఇన్ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్, మార్జినలైజేషన్. ఈ మూడు కూడా అవరోధాలు ఉన్నాయి అంటున్నాడు. మన భారతదేశ సామాజిక పరిస్థితిని ఆ సందర్భంలో తీసుకున్నాడు. ఎక్కడికి ఎవరి కొరకమ్మంటే కాన్స్టిట్యూషనల్ ప్రామిస్, రాజ్యాంగం వాగ్దానం చేసింది మనకి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ ద ప్రామిస్ టు us. వాట్ ద ప్రామిస్ హ్యాస్ గివెన్ హియర్ ఈజ్ ఆల్సో ఫ్రీడమ్, జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ప్రామిస్ ఏంటమ్మంటే ఈ ఫోర్ ఐటమ్స్ ఫ్రీడమ్, జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఇది ప్రామిస్ చేసింది. ఈ ప్రామిస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి దీస్ ఆర్ ద అబ్స్టాకిల్స్. అకార్డింగ్ టు ద ఇండియన్ సోషల్ కాంటెక్స్ట్, what are the obstacles has given to us? That is given the inequality, discrimination, marginalization. This is taken as the 2.4 లో second topic గా తీసుకుంటున్నాము. First of all, we go to take in the Indian social context లో what is the constitutional promise we go to discuss. Constitutional promise ఏం చేస్తుంది? ఫ్రీడమ్, జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. దీనికి అబ్స్టాకిల్స్ ఏంటమ్మా అంటే ఆ త్రీ థింగ్స్ ఉన్నాయి. ఇన్ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్, మార్జినలైజేషన్. తెలుగులో ఏమంటారమ్మా అంటే అసమానత్వము, తర్వాత వివక్షత, మార్జినలైజేషన్. అంటే ఏంటమ్మా అంటే కొన్ని కమ్యూనిటీస్ ని ఏం చేశారమ్మా అంటే సొసైటీ నుంచి గెంటేశారు. నెట్ వేయడం అంటే బయటికి పంపించేశారు. దోస్ హూ హ్యావ్ ద మార్జినల్ కమ్యూనిటీస్ అంటున్నాం ఇక్కడ. ఆ మార్జినలైజేషన్ చేశారు అంటున్నారు. ఇది దిస్ కాజ్ ఏంటమ్మా అంటే ఇక్కడ అబ్స్టాకిల్స్ అవుతుంది అంటుంది. అంటే కాన్స్టిట్యూషనల్ ప్రామిస్ కి ఈ యొక్క ఈ త్రీ థింగ్స్, విచ్ త్రీ థింగ్స్? దట్ ఈస్ ద inequality, discrimination, marginalization. According to the Indian social context కి ఇది బేరియర్ కింద పెట్టాడు. బేరియర్ అంటే అడ్డంకి. ఈ మూడు అడ్డంకులు ఉన్నాయి ఏం చెప్తున్నాను ఏంటమ్మా అంటే అసమానత్వము, వివక్షత, చిన్న చూపు చూడడం, నిమ్న కులము అంటున్నాడు. నిమ్న కులాలను చిన్న చూపు చూడడం అనేది ఒక అవరోధం కింద పెట్టాడు. ఎక్కడమ్మా అంటే కాన్స్టిట్యూషనల్ ప్రామిసెస్. అంటే కాన్స్టిట్యూషనల్ ప్రామిస్ చేస్తాము. ఆ కాన్స్టిట్యూషనల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రామిస్ చేసేయడానికి ఈ మూడు బేరియర్స్ కింద ఉన్నాయి అని చెప్తున్నాను. వాట్ ఆర్ ద త్రీ బేరియర్స్ ఆర్? ఇంపిడిమెంట్స్ అన్నా ఒకటే, బేరియర్స్ అన్నా ఒకటే, అబ్స్ట్రాక్షన్ అన్నా ఒకటే, అబ్స్టాకిల్స్ అన్నా ఒకటే. దట్ ఈస్ ద టూ ఆర్టికల్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ. టూ ఆర్టికల్స్. వన్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రామిసెస్, అనదర్ వన్ ఇట్ ఈస్ ద బేరియర్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్ అండ్ మార్జినలైజేషన్. These two articles is completed, then 2.4 is completed. Before going to that, it has given the importance to the preamble. Malli preamble gurinchi vaadu cheptadu ikkada. Okay. Before going to these two articles, it has given the Indian Constitution ki entamma ante idi spirit kinda పెట్టారు. Spirit ante entamma ante ఆత్మ అంటారు మీ తెలుగులో. What is the spirit of Indian Constitution? Is nothing but preamble. ఎన్నిసార్లు చెప్పినా కానీ preamble గురించే చెప్తారు. ఏంటి preamble లో? You already discussed the so many things. Okay. Now come to the point of introduction of this article. Before going to the constitutional promises, what is the
కాన్స్టిట్యూషన్ కన్స్ట్రక్షన్ ఎట్లా జరిగింది చెప్తున్నాడు. ద ఫ్రేమర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సాఫ్ట్ టు యునైట్ ద వాస్ట్ కంట్రీ విత్ ఇట్స్ గ్రేట్ డైవర్సిటీ లాంగ్వేజెస్ and creeds within common bound of constitutional justice based on the great ideals of liberty, equality, fraternity, justice. This was the given to us. Framers means the designer. Designer means those who are the constructors at the time of the constitution. Constitution ni construct chesina valni simply we go to speak as the framers antunnam. At that time, those who have the political intellectual values are candidates, political leaders, and political scholars, legal advisors, వాళ్ళందరినీ కూడా the framers of constitution soft to unite to vast country. Unite means single thing, single and vast country, because our country is the huge pattern with its great diversity languages. Okay, in our country is having that situation is the different kind of languages are there. Okay, and creeds means the religion with common bound of constitutional. ఇవన్నీ బేస్ చేసుకొని కామన్ బౌండ్ మెకానిజం రన్ చేశారు. కామన్ బౌండ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ జస్టిస్ బేస్డ్ ఆన్ ద గ్రేట్ ఐడియల్. ఇవన్నీ కూడా నోబుల్ ఐడియాస్. నోబుల్ what is the great ideological philosophical pattern? It has mentioned to us liberty. Liberty means freedom. Liberty, equality, fraternity, justice. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ లో కోపప్ చేశారు అని చెప్తున్నారు. Those who have the vast country of our Indian citizens, we have the so many problems are there. ఆ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకొని కామన్ గోల్స్, కామన్ ఐడియాలజికల్ ప్యాటర్న్ అంతా కూడా ఫ్రేమ్ చేశారు. ఆ ఫ్రేమింగ్ ఏంటంటే ఆ ఫ్రేమర్స్ లో సాఫ్ట్ టు యూనిట్ ద వాస్ట్ కంట్రీ, great diversity of languages and great diversity of the creeds and common bond. A bond means the mechanism, a link pattern. Constitutional justice based on the great ideals of liberty, equality, fraternity and justice. ఇవన్నీ కూడా ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ లో డిజైన్ చేయడం జరిగింది అంటున్నారు. ఫ్రేమర్ మీన్స్ దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ లైక్ దిస్ ఫ్యాషన్. ఓకే, ద ఫ్రేమర్స్ showed an uncompromising respect of human dignity. Okay, they have given the much importance to the human dignity అంటున్నారు. ఓకే, మానవునికి మర్యాద ఇవ్వడము అనేది ఇక్కడ అన్కాంప్రమైజింగ్. ఎక్కడ కాంప్రమైజ్ the thing it is. The framers means those who have the structure of the your constitution. At the time what has given showed means they have given much importance, uncompromising respect of human dignity and unquestioning commitment to the equality, non-discrimination and abiding means constantly, consistently concerned for the poor and the weak. అది వీళ్ళు ఫ్రేమ్ ప్యాటర్న్ లో, ఈ కాన్స్టిట్యూషన్ ప్యాటర్న్ లో ఏం డిజైన్ చేశారమ్మంటే ఇంపార్టెన్స్ ఇస్ గివెన్ టు ద అన్కాంప్రమైజింగ్ ఆఫ్ ద హ్యూమన్ డిగ్నిటీ, respect of human dignity, unquestioning commitment to the equality. ఈక్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అక్కడ డౌట్ లేకుండా, అన్క్వశ్చనింగ్ అంటే ఎలాంటి డౌట్ లేకుండా దే హ్యావ్ గివెన్ మచ్ ఇంపార్టెన్స్ టు ద ఈక్వాలిటీ. నాన్ డిస్క్రిమినేషన్ అంటే వివక్షత లేకుండా, ఎవరిని పార్షాలిటీ, అన్బయాస్డ్ అంటాం. షోడ్ అంటే ద కాన్స్టిట్యూషన్ ఇస్ గివెన్ ద ఇంపార్టెన్స్ టు ద వాట్స్ ఆర్ అన్బయాస్డ్ ప్యాటర్న్. వివక్షత అంటున్నాడు ఇక్కడ. వీడు నా క్యాస్ట్, వీడిని ఈ కులము, ఈ మతము, ఇది అవన్నీ ఆ డిస్క్రిమినేషన్ లేదు ఉంటుంది. నాన్ డిస్క్రిమినేషన్. ఓకే, అండ్ అబైడింగ్ ద కన్సర్న్ ఫర్ ద పూర్ అండ్ వీక్. ఆ పూర్ అండ్ వీక్ కమ్యూనిటీ, ఆ సెక్షన్స్ లో ఉన్న వాళ్ళందరికీ ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేయడం కానీ, హెల్ప్ చేయడం కానీ డిజైన్ చేశారు అని చెప్తున్నారు. దే హ్యావ్ గివెన్ మచ్ ఇంపార్టెన్స్ టు on these issues. What issues, sir? The human dignity and equality, non-discrimination and poor and weak section. వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క లైఫ్ ని నార్మల్ హార్మోనిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇవన్నీ కోపప్ చేశారు. ఎక్కడమ్మా అంటే ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సాఫ్ట్ మెకానిజం, ఆ బాండ్ మెకానిజం లో లిబర్టీ, ఈక్వాలిటీ,
ప్యాటర్న్ డిజైన్ చేసుకున్నారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, దే మేడ్ ఏ బోల్డ్ అటెంప్ట్ టు బేస్ ద కాన్స్టిట్యూషన్. బోల్డ్ అటెంప్ట్ అంటే ఏంటంటే కరేజియస్లీ, అంటే ధైర్యంగా వాళ్ళు అటెంప్ట్ చేయొచ్చు అని చెప్తారు. టు ద బేస్ కాన్స్టిట్యూషనల్ ఫౌండేషన్ ఆన్ ద ఫార్మ్ ఫెయిత్ దట్ ఆల్ క్లాసెస్ ఆఫ్ పీపుల్. ఓకే, వీళ్ళు ధైర్యంగా దీని బేసిక్ ఫౌండేషన్స్ ఇచ్చారు. ఏంటమ్మా కాన్స్టిట్యూషన్ అర్థం. ఫార్మ్ ఫెయిత్ అంటే విశ్వసించారు, నమ్మారు. దట్ ఆల్ ద క్లాసెస్ ఆఫ్ పీపుల్, ఫాలోవర్స్ ఆఫ్ ఆల్ ఫెయిత్ అండ్ పర్టికులర్లీ ట్రెడిషనల్లీ అండర్ ప్రివిలేజ్ షుడ్ ఆల్ జాయిన్ టు వర్క్ ఫర్ హార్మోనీ, ప్రోగ్రెస్, ప్రాస్పరిటీ అండ్ నేషనల్ బిల్డింగ్. ఇవన్నీ జరగడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ లో ఇవన్నీ లేకుండా చేశారు. ఏం లేకుండా చేశారమ్మా అంటే ఆ ఇన్ఈక్వాలిటీ, ఆ మార్జినలైజేషన్ అండ్ నాన్ డిస్క్రిమినేషన్. ఆడ డిస్క్రిమినేషన్ ఉంది కానీ ఇక్కడ డిస్క్రిమినేషన్ లేకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ ని ఫ్రేమ్ చేశారు అని చెప్తున్నారు. ఫ్రేమర్స్ మీన్స్ those who are the designer or those who are the drafting at the time of Indian Constitution. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు వీళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎవరికమ్మా అంటే ద రెస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద ఈక్వాలిటీ అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ ఈస్ ద వీకర్ సెక్షన్స్. అంటే ఇక్కడ పూర్ అండ్ వీకర్ సెక్షన్స్ వీళ్ళందరికీ కూడా లైఫ్ ఇవ్వడానికి, ఆ యొక్క హార్మోనియస్ జస్టిఫికేషన్ జరగడానికి వాళ్ళకి అధికారాలు ఉన్నాయి అంటున్నారు. పర్టికులర్లీ ట్రెడిషనల్ అండర్ ప్రివిలేజ్. ట్రెడిషనల్ అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి అని అర్థం. అక్కడ ట్రెడిషనల్ ప్రివిలేజ్ షుడ్ జాయిన్ టు వర్క్ ఫర్ హార్మోనీ, ప్రోగ్రెస్, ప్రాస్పరిటీ అండ్ నేషనల్ బిల్డింగ్. జాతి నిర్మాణం అనమాట. ఓకే, జాతీయ నిర్మాణానికి ఇవన్నీ పెట్టాడు అని చెప్తున్నాడు. ఏంటివమ్మా అంటే ఆ యొక్క మనం ఏదైతే చెప్పామో ఇన్ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్, మార్జినలైజేషన్ ని ఎరాడికేట్ చేశారు. ఎరాడికేట్ అంటే ఆ యొక్క కాన్స్టిట్యూషన్ లోనే అట్లా డిజైన్ చేసిండ్రు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, దట్ ఈస్ గివెన్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ ప్యాటర్న్ లో ద టైప్ ఆఫ్ వర్క్ ఈస్ డన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ అంటే ఆ టైంలో డిజైన్ చేసిన వాళ్ళని ఫ్రేమర్స్ అంటున్నాం. ఓకే, వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రామిస్? దిస్ ఈస్ కమ్స్ టు ద essay type question to you. Okay, 4 articles is given to you. What is the Indian constitutional promises? రాజ్యాంగము వాగ్దానం చేసింది. ఏం వాగ్దానం అంటే ప్రామిస్ ఆర్ ఓత్ అంటాము. వాట్ ద ఓత్స్ ఆర్? ఫ్రీడమ్, జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. దిస్ ఈజ్ వన్ బై వన్ వి గో టు డిస్కస్ ద థింగ్. బిఫోర్ గోయింగ్ టు దిస్ ఆర్టికల్, ఫ్రీడమ్ ఈ ప్రీయాంబుల్ మెకానిజం ఎలా ఉందనేది చెప్తాడు ఇక్కడ. ప్రీయాంబుల్ గురించి చెప్తారు. ఇట్ ఇస్ లాట్ ఆఫ్ ఐటమ్ ఈజ్ మెన్షన్ టు us. లాస్ట్ ఆర్టికల్ అయిపోయే వరకు ప్రీయాంబుల్ గురించి వాడు ఎక్కువ స్ట్రెస్ చేశాడు ఇక్కడ. ఓకే, ద కాన్స్టిట్యూషన్ మిర్రర్స్ టు హోప్స్ అండ్ ఆస్పిరేషన్ ఆఫ్ ద కంట్రీ. మిర్రర్ మీన్స్ ఇట్స్ ఏ ట్రాన్స్పరెంట్. ఓకే, మిర్రర్ అంటే ఏంటంటే మీ తెలుగు భాషలో దర్పణము అంటున్నాడు. ఇట్ రిఫ్లెక్ట్స్. వాట్ రిఫ్లెక్ట్స్ ఆర్ ద కాన్స్టిట్యూషన్ మిర్రర్. హోప్స్ అంటే అది నమ్ముకుంది అంటున్నాడు. ఏంటమ్మంటే ఆస్పిరేషన్ ఆఫ్ ద కంట్రీ అంటున్నాడు. మన భారతదేశానికి ఒక ఊపిరి లాంటిది అని చెప్తాడు. డిజైర్ అని చెప్తాడు. మన భారతదేశం యొక్క అభిలాష ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ మనం రాసుకోవడమే. దట్ ఈస్ అవర్ డిజైర్. అవర్ ఆస్పిరేషన్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ వాట్ సార్? ద కాన్స్టిట్యూషన్ మిర్రర్. మిర్రర్ ఎలా ఉందంటుందమ్మంటే ఇట్స్ మీలో ఉన్న డిఫెక్ట్స్ అన్నిటిని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మిర్రర్. అంటే మన కాన్స్టిట్యూషన్స్ యొక్క హోప్ ఏంటమ్మంటే ద డిజైన్ ఆఫ్ అవర్ కంట్రీ. అంటే మన యొక్క ఫ్యూచర్ ఆఫ్ కంట్రీని డిజైన్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ రిఫ్లెక్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అది ద ప్రియాంబుల్ ఏం చేసిందమ్మా అంటే ఇక్కడ ప్రిఫేస్ అంటున్నాం. ప్రిఫేస్ అన్నా ప్రియాంబుల్ అన్నా ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏంటమ్మా అంటే మొత్తం ఎంటైర్ మనం చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ డాక్యుమెంట్, లెంతీ వర్డ్స్, దాని మొత్తం ప్రిఫేస్ అనమాట. దాని రిఫ్లెక్షన్, ఆ మొత్తం డ్రాఫ్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం రిఫ్లెక్షన్ అంటే ప్రిసైజ్ సమరీ ఏంటమ్మా అంటే ప్రియాంబుల్ అని చెప్తున్నాడు. ఓకే, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. మన కాన్స్టిట్యూషన్ కి ఆత్మ లాంటిది అంటున్నాడు. ఆత్మ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లైఫ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ద ప్రియాంబుల్ ఈజ్ నథింగ్ బట్ ద లైఫ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇట్స్ రిఫ్లెక్ట్స్ ద కాన్స్టిట్యూషన్. ప్రతిబింబము అని చెప్తున్నాడు ఇక్కడ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రతిబింబం ఏంటమ్మా అంటే ప్రియాంబుల్ అని చెప్పాలి. ప్రియాంబుల్ అంటే
దట్ ఈస్ పీఠిక, రాజ్యాంగ పీఠిక. మొత్తం రాజ్యాంగాన్ని చదవాలంటే ఇప్పుడు మనం క్లాసెస్ చెప్పుకున్నట్టే ఉంటది. అలా కాకుండా ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ప్రియాంబుల్, ఇఫ్ యూ రీడ్ ప్రియాంబుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్ టు అస్, ఆ యొక్క ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్ అని చెప్పడానికి అది రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. కాన్స్టిట్యూషన్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ రిగార్డ్ దట్ ప్రియాంబుల్ సర్వ్స్ ఛానలింగ్ ద టూల్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓవల్. ఇది ఛానలైజ్ చేస్తుంది అంటున్నాడు, అంటే మాధ్యమంగా పనికొస్తుంది. ప్రియాంబుల్ సర్వ్స్ ఛానలింగ్ టూల్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ హోల్. మొత్తం హోల్ కాన్స్టిట్యూషన్ ని రీడ్ చేయాల్సిన అక్కర్లేదు అంటున్నాడు. దట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే మీ తెలుగు భాషలో వ్యాఖ్యానము, రాజ్యాంగాన్ని గురించి వ్యాఖ్యానం చేసింది అని చెప్తున్నాం తెలుగులో. అది ఒక పరికరం లాగా పనికొస్తుంది అంటున్నాడు. ఛానలైజింగ్ టూల్ అంటున్నాడు, అంటే ఇది ఒక మాధ్యమము లేక పరికరము అంటున్నాడు. ఎవరు సార్ అంటే ప్రియాంబుల్. ప్రియాంబుల్ అనేది ఇంపార్టెన్స్ ఇచ్చాడు అని చెప్పాను. ఇది ఒక మిర్రర్ లాగా వర్క్ చేస్తుంది కాన్స్టిట్యూషన్ కి. ఇది సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లాగా వర్క్ చేస్తుంది. ఇట్ ఈస్ ద ట్రాన్స్పరెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద హోల్ కాన్స్టిట్యూషన్. మొత్తం కాన్స్టిట్యూషన్ చదవాల్సిన అక్కర్లేదు, జస్ట్ యు నో ద ప్రియాంబుల్ ఆఫ్ యువర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ఇనఫ్ టు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఇంటర్ప్రిటేషన్ అని చెప్తున్నాడు. ఇట్ లేస్ డౌన్ ద ఫండమెంటల్ వాల్యూస్ ఆఫ్ ఫిలసాఫికల్ ఐడియాస్. ఇందులో ఏం మెన్షన్ చేశాడు అంటున్నాడు. ఫిలసాఫికల్ ఐడియాస్ ఉన్నాయి, ఐడియాస్ అన్ని కూడా కోపప్ చేశారు. ఇట్ లే డౌన్స్, ఇట్ మీన్స్ హియర్ ప్రియాంబుల్ లే డౌన్స్ వాట్స్ ఆర్ ఫండమెంటల్ వాల్యూస్, అంటే ఆ యొక్క ప్రాథమిక విలువలు ఉన్నాయి అంటున్నాడు. అంటే నైతిక విలువలు, ఫండమెంటల్ రైట్స్ అవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది అంటున్నాడు ఇక్కడ. ఓకే, ఇట్ రిప్రజెంట్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఇట్స్ రిటర్న్ వర్డ్స్. అది పరిస్థితి. ప్రియాంబుల్ గురించి చెప్తున్నాడు వాడు ఇక్కడ. ఏంటమ్మంటే ఆ మొత్తము కాన్స్టిట్యూషన్ రిటర్న్ డాక్యుమెంట్ మొత్తము మీరు చూడాల్సి అక్కర్లేదు. ఇట్ రిప్రజెంట్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఇట్స్ రిటర్న్ వర్డ్స్. ఆ యొక్క ప్రియాంబుల్లో ఆ ప్రిఫేస్ చూస్తే చాలు, యు గాట్ ఇట్ ఐడియా అని చెప్తారు. ఇట్ కంటైన్స్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ దస్ కన్సిడర్డ్ టు బి ఏ వైటల్ పార్ట్. ఐడియా వస్తుంది వెన్ యూ సీ ద ప్రియాంబుల్. అందులో ఇంకా ఏం కన్సిడర్ చేశారంటే వైటల్ పార్ట్ ఉంది అంటున్నారు. వైటల్ మీన్స్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దేర్ ఇన్ ద ప్రియాంబుల్. ప్రియాంబుల్ యొక్క ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఏం సార్ అంటే ఇట్ వర్క్స్ లైక్ యాజ్ ఎ మిర్రర్, ఇట్ లైక్ వర్క్ యాజ్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ లైక్ వర్క్ యాజ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద హోల్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్ ఈస్ ద లేడ్ on the philosophical ideals and it is entire constitution is written in the word. దాని ప్రియాంబుల్ చూస్తే చాలు, జస్ట్ యు లుక్ ద థింగ్. వాట్ ఈస్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద వైటల్ పార్ట్. వైటల్ పార్ట్ అంటే మెయిన్ పార్ట్ అంతా కూడా ఈ యొక్క ప్రియాంబుల్లో మెన్షన్ చేశాడు అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ రిపీటెడ్. డోంట్ ఫీల్ uneasy, you try to understand. It is very interesting pattern to us. The preamble is the significant. Significance means importance because it highlights the type of society and government it wishes to establish. అది ఈ ప్రియాంబుల్లో మెయిన్ సిగ్నిఫికెంట్ ఎందుకైందమ్మా అని చెప్తున్నాడు. హైలైట్స్ టైప్ ఆఫ్ సొసైటీ. మన టైప్ ఆఫ్ సొసైటీ ఎలా ఉంది దాని హైలైట్స్ ఉన్నాయి ఇక్కడ ప్రియాంబుల్లో. అండ్ గవర్నమెంట్ ఇట్ విషెస్ టు ఎస్టాబ్లిష్. గవర్నమెంట్ ఏం చేయాలి, ఏం విషెస్ దానికి ఇస్తున్నారో అవి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. హవెవర్ ప్రియాంబుల్ డస్ నాట్ కంటైన్ law enforceable in court, but no law can be enacted or amendment in manner to violate the spirit of preamble అంటున్నాడు. ఇక్కడ ఈ 2-3 సెంటెన్స్ చూడండి. ఇక్కడ preamble does not contain the law enforceable in court. preamble అనేది ఓన్లీ దట్ ఈస్ ద డాక్యుమెంటేషన్ ఓన్లీ. అది కోర్టుకు పోవని చెప్పదన్నమాట. షుడ్ నాట్ టెల్, ఎన్ఫోర్స్ చేయదు అంటున్నాడు. does not contain laws అంటే చట్టాలు, enforceable in the court, in a court. in the కోర్టుకు పోని అది ఏం చెప్పాలి అక్కడ, ఓన్లీ దట్ ఈస్ గివెన్ టు us. no law can be enacted. ఏ చట్టాన్ని కూడా అది ఇంప్లిమెంట్ చేయదు ప్రియాంబుల్. ప్రియాంబుల్ అనేది అది ఒక
పీఠిక అంటే ఇక్కడ ప్రిసైజ్ మ్యాటర్. ఆ ప్రిసైజ్ మ్యాటర్ అంటే సంక్షిప్త సమాచారము ఆ యొక్క కాన్స్టిట్యూషన్ లో ఉంది. అది నువ్వు కోర్టుకు పో, వీడి కోర్టుకు పోవాలా, వీడి కోర్టుకు పోవాలా, వీడి చట్టం తయారు చేయాలని అదేం చెప్పదు అక్కడ. ఓకే, అది చెప్తున్నాడు ఇక్కడ. నో లా కెన్ ఎనాక్టెడ్ ఆర్ అమెండ్మెంట్ ఇన్ మేనర్ దట్ వయలేట్ స్పిరిట్ ఆఫ్ అమెండ్మెంట్. అమెండ్మెంట్ కూడా అదేం తయారు చేయదు, అంటే సవరణలో ఏదైతే ఏమేమి తయారు చేయదు. ప్రియాంబుల్ ఏంటమ్మా అంటే ఇది ఓన్లీ ద డాక్యుమెంటేషన్ ప్యాటర్న్, ప్రిసైజ్ ఆర్టికల్ అని చెప్పొచ్చు, ఒక రకమైనటువంటి డాక్యుమెంట్. దీంట్లో పనిచేసే యొక్క హ్యూమన్ సిటిజన్స్ కి సజెస్ట్ చేస్తుంది, కానీ ఇదంటూ అక్కడ పోయి ఇక్కడ పోయి ఇదంతా చేయమని చెప్తారు. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ ఈజ్ ద అన్అమెండబుల్ అండ్ అన్ఆల్టరబుల్ అంటున్నాడు. మీకు ట్రై టు అండర్స్టాండ్ ద థింగ్ ఇట్ ఈస్. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఓకే, మన భారతదేశ రాజ్యాంగము ఈ ప్రియాంబుల్ ప్యాటర్న్ ఏంటి చెప్తున్నారు. ప్రియాంబుల్ ప్యాటర్న్ అంటే ఏంటి సార్ అంటే అన్అమెండబుల్. అమెండబుల్ అంటే మీ తెలుగులో అడ్జస్ట్మెంట్ అని అర్థం అక్కడ, ఆర్ మాడిఫైడ్ అని అర్థం అక్కడ. మాడిఫైడ్ అన్నా ఒకటే, అడ్జస్ట్మెంట్ అన్నా ఒకటే, చేంజెస్ అన్నా ఒకటే అంటారు మీ తెలుగులో. ఇవేం సవరణ ఇవ్వదు అంటున్నాడు ఇక్కడ. ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇండియా ఈజ్ అన్అమెండబుల్, అన్ఆల్టరబుల్. ఆల్టరబుల్ అంటే సవరణ అన్నా ఒకటే, అన్అమెండబుల్ అన్నా ఒకటే. ఇది సవరణ అంటూ ఏం చేయరు. ఏ చట్టం కానీ, ఏ లెజిస్లేషన్ ప్యాటర్న్ కానీ, ఇట్ కెనాట్ ఫార్మ్, ఇట్ కెనాట్ అమెండ్మెంట్, ఇట్ కెనాట్ ఆల్టరబుల్ అంటూ చేయరు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆ ఎగ్జిక్యూటివ్ ప్యాటర్న్ కానీ, జస్టిఫికేషన్ ప్యాటర్న్ కానీ, తర్వాత ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్యాటర్న్ వాళ్ళు చేస్తారు, కానీ ప్రియాంబుల్ అంటూ ఏం చేయరు ఇక్కడ. ఓకే, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్అమెండబుల్ అండ్ అన్ఆల్టరబుల్. మీద పీఠికలో ఉన్నది, కానీ దాన్ని బేస్ చేసుకుని ఆ యొక్క కన్సర్న్డ్ స్టేక్ హోల్డర్స్ చేస్తారు, కానీ ఈ ప్రియాంబుల్ తనకట్టు తాను అమెండ్మెంట్ చేయదు అని చెప్తున్నాడు ఇక్కడ. ద ప్రియాంబుల్ ఈజ్ ఎ ప్రిఫేస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అది ప్రిఫేస్ అంటే ఏంటమ్మంటే మీ తెలుగు భాషలో పీఠిక అంటారు, తొలి పలుకులు అంటారు. ఎప్పుడైనా కానీ ఒక టెక్స్ట్ బుక్ కానీ, ఒక డాక్యుమెంటేషన్ కానీ, ఒక రిటర్న్ ఐటమ్, ఒక బిగ్గెస్ట్ రిటర్న్ ఐటమ్ ని మొత్తం మనం చదవలేమన్నమాట. వి కాంట్ రీడ్, వి కాంట్ గో టు ద, సమ్ టైమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవచ్చు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏమవుతుందమ్మంటే ఆ ప్రిపేస్ అని పెడుతున్నాడు. ఆ ప్రిపేస్ అనేది మీ తెలుగు భాషలో తొలి పలుకులు అంటారు. తుది పలుకులు కాదు ఇక్కడ. ఓకే, తొలి పలుకులు అంటారు, లేకపోతే పీఠిక అంటారు. ఈ ప్రిపేస్ మొత్తం రీడ్ చేస్తే 1 to 3 పేజెస్ ఉంటుంది. ఆ 1 to 3 పేజెస్ మనం రీడ్ చేస్తే యూ గెట్ ఇట్ ద ఎట్ ఎ గ్లాన్స్ అంటాము. ఎట్ ఎ గ్లాన్స్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏమేమి ఉంది అనేది మొత్తం కూడా ఐడియా వచ్చేస్తుంది. ఎట్ ఎ గ్లాన్స్ అంటాం దాన్ని. అబ్స్ట్రాక్ట్ అనొచ్చు మీ తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో అబ్స్ట్రాక్ట్ అంటే దాని యొక్క ప్రిసైజ్ ఫామ్ అంతా కూడా ప్రిఫేస్ లో పెడతారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్యుమెంటేషన్ చెప్పారు కదా, 11,000 చేంజ్ వర్డ్స్ ఏవో ఉన్నాయని చెప్పారు కదా, అవన్నీ కూడా ఏంటమ్మా అంటే ఇక్కడ మనకు ఫెచ్చింగ్ ఏంటి సార్ అంటే ప్రియాంబుల్ చదివితే యూ గాట్ ఇట్ ద ఐడియా దేర్. ఆ ఐడియా అనేది వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, దట్ ఈస్ ద ప్రిఫేస్ కింద పెట్టారు. ఓకే, నౌ కమ్ టు ది పాయింట్ ఆఫ్ వ్యూ. వాట్ ఈస్ ద ప్రియాంబుల్ టు అవర్ కాన్స్టిట్యూషన్ సర్వ్ 2 purposes. ఇది 2 పర్పస్ కొరకి సర్వైవ్ అవుతుంది అని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద 2 purpose ఆఫ్ సర్వైవ్? ఫస్ట్ వన్, ఇండికేట్ సోర్స్ ఫ్రమ్ విచ్ ద కాన్స్టిట్యూషన్ డిరైవ్స్ ఇట్స్ అథారిటీ. ఓకే, కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి తీసుకోబడ్డది, దాన్ని ఎక్కడి నుంచి డిరైవ్ చేయబడింది అనేది అదొక అథారిటీ కింద పెట్టాడు ఇక్కడ. ఓకే, ద ప్రియాంబుల్ ఇండికేట్ సోర్స్ అంటే ఏంటమ్మంటే రిసోర్స్ ఎక్కడ ఉంది, దీని రిసోర్స్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్ డిరైవ్స్ ఇట్స్ అథారిటీ మీన్స్ దట్ ఈస్ ద అథారిటీ, యు నో ద థింగ్. ఎక్కడి నుంచి తీసుకోబడింది, ఆ యొక్క డెరివేటివ్ ఐటమ్ ఏంటి, దానికి కన్సర్న్ అథారిటీ ఏంటి అనేది ఇది ఒక ఫస్ట్ ఇండికేట్ ఇస్తుంది. సెకండ్ వన్, ఇట్స్ ఆల్సో స్టేట్స్ అంటే డిఫైన్ ద ఆబ్జెక్ట్స్, సీక్స్ టు ఎస్టాబ్లిష్ అండ్ ప్రమోట్ అంటే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ని ఫ్రేమ్ చేస్తుంది, దాన్ని ప్రమోట్ చేస్తుంది, అచీవ్ చేయమని చెప్తుంది. ఓకే, ద కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ ఈజ్ మెన్షన్ ద 2 things, which source you collected the thing and which authority it is framed the thing. That is first one. Second one is Indian Constitution. We already the thing.
అండ్ ఆబ్జెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ కాన్స్టిట్యూటివ్ ప్రొవిజనల్స్ లో ఉన్నటువంటి యాక్షన్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా స్టేటెడ్ అంటే చెప్తుంది అని చెప్తున్నాడు. ఇట్ స్టేట్స్ విచ్ స్టేట్స్ ఆర్ దట్ ఈస్ ద ప్రియాంబుల్. ప్రియాంబుల్ స్టేట్స్ ద ఆబ్జెక్ట్స్ అంటే ఏ ఏ గమ్యాలు ఏ ఏ ఉద్దేశాలు నెరవేర్చుకోవాలని చెప్తుంది. ప్రియాంబుల్ ఏం చెప్తుంది అంటే ఈ యొక్క ఉద్దేశాలు గమ్యాలు ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉద్దేశాలు గమ్యాలు నేర్చుకోవడానికి ఈ యొక్క దాన్ని ప్రమోట్ చేయడానికి ఈ యొక్క ప్రియాంబుల్ పనికొస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, నౌ ద ప్రియాంబుల్ సీక్స్ టు ఎస్టాబ్లిష్ వాట్ ద మహాత్మా గాంధీ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్. ఓకే, మహాత్మా గాంధీ డిస్క్రైబ్ చేశారు ఇండియా ఆఫ్ డ్రీమ్స్ అంటే మన భారతదేశము దాని యొక్క కలల సహకారము అంటారు. ఓకే, ఇండియా ఇన్ విచ్ పూరెస్ట్ షెల్ ఫీల్ దట్ ఇట్ ఈస్ దేర్ కంట్రీ ఇన్ హూజ్ మేకింగ్ దే హ్యావ్ ద ఎఫెక్టివ్ వాయిస్ అంటున్నాడు. ఓకే, మన యొక్క ఎట్ ద టైమ్ ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ కానీ బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రైటింగ్ ఇన్ 1949 26 November ఆ పీరియడ్ లో అవర్ కంట్రీ ఈజ్ బికమింగ్ ద పూర్ కంట్రీ. ఆ పూర్ కంట్రీ ప్యాటర్న్ కి ఆ ఎఫెక్టివ్ వాయిస్ రావడానికి ఏంటి ప్రాబ్లం చెప్తున్నాడు ఇక్కడ. అండ్ ఇండియన్ విచ్ ఆల్ కమ్యూనిటీస్ షెల్ లైవ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ అంటున్నాడు ఇక్కడ. ఓకే, ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సోషల్ కాంటెక్స్ట్ బేస్ చేసుకుని వాట్ ఎవర్ ద కమ్యూనిటీస్, వాట్ ఎవర్ ద క్రీడ్, వాట్ ఎవర్ ద రిలీజన్ ఎట్సెట్రా అందరూ కూడా ఆల్ ద సిటిజన్స్ ఈజ్ లీడ్ దేర్ లైఫ్ హార్మోనిక్ లైఫ్ అంటున్నాను. హార్మోనిక్ లైఫ్ అంటే ఏంటంటే పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అని ఆయన చెప్తున్నాడు మహాత్మా గాంధీ. ఏంటంటే ఇండియా ఇన్ విచ్ ఆల్ కమ్యూనిటీస్ షెల్ లివ్ ఇన్ ద పర్ఫెక్ట్ హార్మనీ అంటున్నాను. ఓకే, అంటే డిజార్డర్ లైఫ్ లేకుండా ఎంజాయ్ చేయాలని చెప్తున్నాడు మహాత్మా గాంధీ ఆయన యొక్క వాయిస్. దేర్ కెన్ బి నో రూమ్ ఇన్ సచ్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి ఉండొద్దు అని చెప్తున్నాడు. ఇది ఒక రూమ్ కింద పెట్టాడు ఇక్కడ. దేర్ కెన్ బి నో రూమ్ ఇన్ సచ్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఉండకూడదు అని చెప్తున్నాడు. అంటే మన భారతదేశం మొత్తాన్ని కూడా ఒక రూమ్ కింద ట్రీట్ చేశారు. అండర్ వన్ అంబ్రిల్లా అంటాం చూడండి, ఒక గొడుగు కింద పట్టుకొచ్చారు భారతదేశం మొత్తాన్ని. దాన్ని దేర్ కెన్ బి నో రూమ్ ఇన్ సచ్ ఇన్ ఇండియా అంటే మనం ఒక రూమ్ కింద ఉన్నప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఈ ప్రాబ్లం అనేది ఒక శాపం కింద చెప్తున్నాడు. ఇండియా ఫర్ ద కర్స్ ఆఫ్ అన్టచబిలిటీ ఆర్ కర్స్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే మన భారతదేశం మొత్తం ఒక యూనిటీ కింద పెట్టుకుంటే ఆ యూనిటీ సెన్స్ లో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మనం మొత్తం కూడా అండర్ వన్ అంబ్రిల్లా ఒక గొడుగు కింద ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఏంటి సార్ అంటే ఆ యొక్క అంటరానితనము అనేది ఒక శాపము అని చెప్తున్నాడు. ఆ టైంలో ఏ టైం అమ్మంటే ఆ 1947-49 టైంలో అంటరానితనము అనేది ఒక శాపం కింద ఉంది అంటున్నాడు. అందరూ ఒక గొడుగు కింద వచ్చినప్పుడు వీడు దిస్ కమ్యూనిటీ, దిస్ ఈజ్ మై కమ్యూనిటీ, దిస్ ఈజ్ మై రిలీజన్, దిస్ ఈజ్ ఇవన్నీ ఉండొద్దు అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద కర్స్ ఆఫ్ అన్టచబిలిటీ అనేది ఒక శాపము. తర్వాత కర్స్ ఆఫ్ ద ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్. ఇలా మనం ఆల్రెడీ గాంధీను ప్రియాంబుల్ లో చెప్పుకున్నాం. గాంధీన్ ప్రిన్సిపల్స్ లో ఏంటంటే అది మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో చెప్తున్నాం. ఇంటాక్సికేటింగ్ అండ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ కింద చెప్పాము. లాస్ట్ పాయింట్ ఏం చెప్పాడమ్మంటే ఉమెన్ విల్ ఎంజాయ్ యాజ్ ద సేమ్ రైట్ యాజ్ ఎ మ్యాన్. ఓకే, ఆ డిస్పారిటీ ఉండొద్దు అని చెప్తున్నాడు. డైవర్సిటీ ఉండొద్దు అని చెప్తున్నాడు. సెక్స్ డైవర్సిటీ ఉండొద్దు అని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద మహాత్మా గాంధీ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ప్రియాంబుల్ సిస్టమ్ లో మెన్షన్ చేశాడు. ఏంటమ్మంటే అంతరాంతరం అనేది ఉండకూడదు, అదొక శాపము. తర్వాత ఈ డ్రగ్స్ డ్రింక్స్ ఇవన్నీ ఉండకూడదు అని చెప్పాడు. తర్వాత ఆ అమ్మాయిలు కానీ లేకపోతే ఆ యొక్క స్త్రీలు ఏంటమ్మా అంటే మా హ్యూమన్ మెన్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ద హ్యూమన్ బీయింగ్స్ ఆ లేడీస్ కూడా ఆ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అంటున్నాడు. ఎక్స్ప్లాయిటేషన్, ఆ చిల్డ్రన్స్ ఎక్స్ప్లాయిటేషన్స్ ఇవన్నీ ఉండొద్దు అని చెప్పాడు. దట్ ఈస్ ద మహాత్మా గాంధీ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ప్రియాంబుల్లో మెన్షన్ చేశాడు. ఎవరమ్మంటే ద గాంధీయన్ థాట్స్ అని చెప్తాను ఇక్కడ. ఓకే, నౌ ద ప్రియాంబుల్ స్టేట్స్ దట్ ఇంకా ఏం చెప్పింది అనేది చెప్తున్నాడు ఇక్కడ. వి గో ఆన్ డిస్కసింగ్ ద బిఫోర్ కాన్స్టిట్యూషనల్ ప్రామిస్. ప్రియాంబుల్ గురించి వి డిస్కస్ చేస్తారు. ఏం చెప్పింది సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రియాంబుల్ స్టేట్స్ దట్
యూ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ ఈ వర్డ్స్ కరెక్ట్ గా మెన్షన్ చేయాలి యువర్ ఆన్సర్ షీట్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఈ స్లోగన్ మీ మైండ్ లో ఉండాలి. మీరు ఎవరమ్మా అంటే ఎవడో XYZ NRI చెప్పొద్దు ఇక్కడ. ఓకే, డోంట్ సే దట్ థింగ్ ఇట్ ఈస్ రాంగ్ సెన్స్ లో మాట్లాడద్దు. హూ ఆర్ యూ అంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. మేమేంటమ్మా అంటే మీరెవరంటే మేమెవరమో సార్ అని క్వశ్చన్ వేసుకున్నారు. మీరెవరు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ BEd స్టూడెంట్స్ అని చెప్తారు. లేకపోతే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. వేరే ఫారినర్స్ చెప్పేది ఉంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. మీ యొక్క వేరే ఎక్కడన్నా ఎంటర్ అయినప్పుడు ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు యూఆర్ సో అండ్ సో ఫోర్త్ అని అడ్రస్సింగ్ ఎట్లా చేస్తారు. ఇక్కడ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పమంటున్నాడు ప్రియాంబుల్లో. ఫస్ట్ సెంటెన్స్ అది. మేము భారతీయ పౌరులము అని చెప్పుకోవడం అనేది ఆ గొప్పతనం ఉంటుంది. హ్యావింగ్ solemnly resolved to Constitution of India into, solemnly means as it is. మీరు అట్లనే ఉండాలని చెప్తున్నాడు. యాజ్ ఇట్ ఈస్ ద రిజాల్వ్ అంటే ఇంప్లిమెంట్ చేస్తారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంటూ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్. ఇది ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేశాడు. ప్రియాంబుల్ డెఫినేషన్ అది. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఆన్సర్ షీట్ లో కనిపించాలి. ప్రియాంబుల్ ప్యాటర్న్. జస్టిస్, ఓకే, సోషో ఎకానమిక్ పొలిటికల్ అంటే రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా జస్టిస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆల్ సిటిజన్స్. ఓకే, లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ బిలీవ్ ఫెయిత్ అండ్ వర్షిప్. ఓకే, దీంట్లో ఫ్రీడమ్ ఉండాలి అని చెప్తున్నాను. లిబర్టీ ఆఫ్ థాట్ అంటే మీ ఆలోచనలో కూడా స్వేచ్ఛ ఆలోచన ఉండాలి, స్వేచ్ఛ భావ ప్రకటన ఉండాలి. ఎక్స్ప్రెషన్ బిలీఫ్ స్వేచ్ఛాయుతమైనటువంటి నమ్మకము, స్వేచ్ఛాయుతమైనటువంటి విశ్వాసము, స్వేచ్ఛాయుతమైనటువంటి ఏంటంటే వర్షిప్ అంటే మీరు ఏ విధంగా అయినా ప్రార్థన చేయొచ్చు అని చెప్తున్నాడు. లిబర్టీ ఇన్ దిస్ ఆల్ ఆస్పెక్ట్స్. వాట్ ద లిబర్టీ సార్? థాట్ ఎక్స్ప్రెషన్ బిలీవ్ ఫెయిత్ అండ్ వర్షిప్. ఓకే, నెక్స్ట్ వన్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. స్టేటస్ మీన్స్ యువర్ లీడింగ్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ కాల్డ్ ఇస్ ద, మనం సైకాలజీలో చెప్పాం, ఇమేజెస్ అంటున్నాం. ఇమేజెస్ అంటే ఏంటంటే మీ యొక్క జీవన విధానంలో మీ స్టేటస్. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సిటిజన్స్ లో ఇది ప్రమోట్ చేయాలి అంటుంది. ఏ ప్రమోట్ అంటే ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ ఈక్వల్ డెసిగ్నేషన్ ఉండాలి అనే టైప్ లో చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, దట్ ఈస్ గివెన్ బై ద ప్రియాంబుల్ స్టేజ్. నెక్స్ట్ వన్ మోర్ ఐటమ్ ఈస్ మెన్షన్ టు us. దట్ ఈస్ ద ఫ్రీడమ్, జస్టిస్, ఈక్వాలిటీ వచ్చింది. Next one, last one, fraternity. Fraternity means give the assuring ante give the guarantee the dignity of the individual. ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి వాడి యొక్క మర్యాదను కాపాడాలి, అది అష్యూరెన్స్ ఇవ్వాలి అంటున్నాడు. అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ఇది నేషనల్ గోల్ అనమాట. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ ఎప్పుడు వస్తుందమ్మా అంటే ఇది ఫ్రాటర్నిటీని మనం సింపుల్ గా చెప్పేది ఏంటంటే సౌభ్రాతృత్వము అంటున్నాడు ఇక్కడ. అందరికీ సోదర భావము అనే భావన రావాలి. ఆ సోదర భావనము ఆ సౌభ్రాతృత్వం అనే భావన, ఆ కాన్షియస్ ఎప్పుడైతే వస్తుందో ఆ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కనిపిస్తుంది ఆఫ్ ద నేషన్. అది పరిస్థితి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫ్రాటర్నిటీ అంటున్నాడు. అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయి ఇక్కడ. వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రామిసెస్ లో preamble again repeated once again. What sir? The justice, liberty, equality and fraternity. In our Constitution Assembly, this is the 26th November 1949. Do here be adopted, enact and give ourselves this Constitution. అంటే దీని ఇంప్లిమెంటేషన్ వచ్చింది, అడాప్ట్ తీసుకుందామని చెప్తున్నాడు. In our Constitution Assembly, in our Constitution means Indian Constitution Assembly in 26 November 1949 దీన్ని అడాప్ట్ చేయడం జరిగింది. అండ్ ఎనాక్ట్ అంటే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అవర్ సెల్ఫ్ దిస్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగాన్ని దత్తత తీసుకున్నాము. ఆర్ డ్రాఫ్టింగ్ మెకానిజం ఎవ్రీథింగ్ ఈస్ డన్ ఆన్ ద డేట్. వాట్ ఈస్ ద డేట్ సార్? 26 November 1949. It should be adopted and ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ప్రియాంబుల్. ఈ క్లాసెస్ విన్నోళ్ళు కాబట్టి ఈజీగా రిమెంబర్ దిస్ పాయింట్. వాట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ప్రియాంబుల్ ఏంటమ్మంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటి సార్ అంటే ప్రియాంబుల్ యొక్క మొట్టమొదటి వర్డే మర్చిపోతే అడుగుతుంటారు ఎక్కడైనా ఎంట్రన్స్ బిట్ లో.
వాట్ ఈస్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఫస్ట్ వర్డ్? దట్ ఈస్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేది చెప్పాలి. అది కూడా చెప్పకపోతే కష్టం. సిగ్నిఫై దట్ ద పవర్ ఈజ్ అల్టిమేట్లీ వెస్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ సిగ్నిఫైజ్ అంటే గివెన్ ఇంపార్టెన్స్. గివెన్ ఇంపార్టెన్స్ వాట్ సార్? ఇంపార్టెన్స్ ఏంటంటే ద పవర్ మీన్స్ వాట్ ఎవర్ యువర్ ద క్యాపబిలిటీస్. మన యొక్క శక్తి సామర్థ్యాలు ఎక్కడున్నాయమ్మంటే నాట్ ఓన్లీ ఏదో ఒక ఎమ్మెల్యేకో, ఎంపీకో, ప్రెసిడెంట్కో, మినిస్టర్స్కో అడాప్ట్ చేయలేదు, లింక్ చేయలేదు. ఇట్ ఈస్ అల్టిమేట్లీ వెస్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఎవరి చేతిలో ఉంది సార్ అంటే పవర్ డెమోక్రసిక్ ప్యాటర్న్ కాబట్టి ఎవరి చేతిలో ఉంది సార్ అంటే ఇట్స్ అవర్ హ్యాండ్. ద పవర్ ఈజ్ అల్టిమేట్లీ వెస్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా. అది పరిస్థితి. పబ్లిక్ లో రెవల్యూషన్ వస్తే ఆటోమేటిక్ గా ఏ గవర్నమెంట్ కూడా ఫాల్ డౌన్ అవుతుంది. మీరు చూసారు చూడండి. ఏంటమ్మా మీరు ఎక్కడప్పుడు ఏ క్లాస్ లో ఉన్నారో ఐ డోంట్ నో, బట్ సకల జనుల సమ్మె ఎక్కడైనా హంగర్ స్ట్రైక్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందంటే ఎంత పెద్ద గవర్నమెంట్ ఉన్నా, ఎంత పెద్ద కాన్స్టిట్యూషన్ ఉన్నా ఇమీడియట్లీ ఫాల్ డౌన్, అది వెళ్ళిపోతుంది. అందుకే వాడు చెప్పాడు ఇక్కడ ఏంటంటే ప్రియాంబుల్లో సిగ్నిఫై, హీ మీన్స్ గివెన్ మచ్ ఇంపార్టెన్స్. వాట్ ఇంపార్టెన్స్ సార్? ద పవర్ ఈజ్ అల్టిమేట్లీ వెస్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా. అంటే మన భారతదేశము ప్రజల చేతుల్లో ఉంది అని చెప్తారు. ఎవరి చేతిలో ఉంది అధికారం చేతిలో ఉందమ్మంటే ప్రజల చేతిలోనే ఉంది. అది వాట్ సార్? దట్ ఈస్ ద ఫ్రాంచైజీస్ బేస్ చేసుకోబడింది అని చెప్తున్నాం. ఓటు అనే హక్కు ద్వారా మనకు హ్యాండ్స్ పవర్ ఉంది అని చెప్తున్నాం. దట్ ఈస్ ద ప్రియాంబుల్ వర్డ్స్. ఇంకా చెప్తున్నాం ఇక్కడ ప్రియాంబుల్ ప్యాటర్న్. ద ప్రియాంబుల్ లేస్ డౌన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ గోల్స్ which every citizen and government must to try to achieve, such as socialism, secularism, national integration. అది పరిస్థితి. ప్రియాంబుల్ చేయాల్సిన పని చెప్తున్నాడు. ఏంటి సార్ అంటే ఆ ప్రియాంబుల్ లో ఉన్నటువంటి సిస్టమ్ లో, ఆ ఫ్రేమ్ లో ఉన్నటువంటి ఎవరైనా సరే XYZ, దట్ ఈస్ నథింగ్ బట్ వి ఆల్ సిటిజన్, ఎవరీ సిటిజన్ ఆర్ గవర్నమెంట్ ట్రై టు అచీవ్. ఏం చేయాలి సార్ అంటే చేయాల్సిన పని ఇది. సోషలిజం, సెక్యులరిజం, నేషనల్ ఇంటిగ్రేషన్. తెలుగులో కూడా అంతేమ్మా. ఈ యొక్క ప్రియాంబుల్లో ఇంకో పదాన్ని ఏం మెన్షన్ చేశాడమ్మంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటమ్మంటే మన జాతీయ గమ్యాలు అంటారు, లేక జాతీయ ఉద్దేశాలు అంటారు. అవి ప్రతి సిటిజను లేక ప్రతి గవర్నమెంట్ ఏం చేయాలమ్మంటే ఫుల్ఫిల్ చేయాలి అంటున్నారు. అచీవ్ చేయాలి. అచీవ్ చేయడానికి ట్రై చేయాలి. సోషలిజం, సెక్యులరిజం, నేషనల్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ కూడా ప్రియాంబుల్లో మెన్షన్ చేశారు. ఏంటి సార్ అంటే వి ద పీపుల్, మనమందరం భారతీయ పౌరులము అని ఒక ఫస్ట్ వర్డ్ పెట్టాడు. సెకండ్ ప్యాటర్న్ ఏంటమ్మా అంటే మనకే అధికారాలు ఇచ్చాడు, మన చేతిలోనే అధికారం ఉంది. ఏంటి సార్ అంటే దట్ ఈస్ ద ఇంకో పవర్ ఏంటమ్మా అంటే మన యొక్క జాతి గమ్యాలు, మన భారతదేశం యొక్క జాతీయ సమైక్యత, తర్వాత సెక్యులరిజం, లౌకికవాదము, సామ్యవాదం, ఇవన్నీ కూడా నెరవేర్చుకోవాలి అని చెప్తున్నారు. దట్ ఈస్ ద ప్రియాంబుల్లో మెన్షన్ చేసినటువంటి వర్డ్స్. లాస్ట్లీ అంటే ఫైనల్లీ ఇట్స్ లే డౌన్ ద డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ 26 నవంబర్ 1949. ఓకే, ఈ యొక్క లాస్ట్ గా 26 నవంబర్ 1949 లో లాస్ట్ వర్డ్ ఏంటమ్మంటే విజన్ అంటున్నాడు. మన ఇన్స్టిట్యూషన్ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ విజన్ అండ్ మిషన్ ఉంటుంది. మిషన్, విజన్ అండ్ మిషన్ ఏంటమ్మంటే ఇవి ఉన్నాయి ఏం చెప్తున్నాడు. ఏంటి సార్ అంటే సోషో ఎకానమిక్ చేంజెస్ త్రూ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద లాఫ్టీ ప్రియంబుల్ అంటున్నాడు. లాఫ్టీ ప్రీ అంటున్నాడు. ఓకే, రిఫ్లెక్టెడ్ ఇన్ ద లాఫ్టీ ప్రియంబుల్ అంటున్నాడు. లాఫ్టీ అంటే ఏంటమ్మంటే హై ప్యాటర్న్. లాఫ్టీ అంటే హై లెవెల్ అని అర్థం అక్కడ. ఓకే, సోషో ఎకానమిక్ ప్యాటర్న్ చేంజ్ కావాలి అని చెప్తున్నాడు. విజన్ అంటే మన సామాజిక ఆర్థిక పరిస్థితిలో మార్పు రావడం అనేది మన యొక్క దృష్టి అంటున్నాడు ఇక్కడ. ఓకే, విజన్ అంటే దృష్టి. ద విజన్ ఆఫ్ సోషో ఎకానమిక్ చేంజెస్ త్రూ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఇట్స్ లాఫ్టీ ప్రియంబుల్ అంటుంది. లాఫ్టీ అంటే ఏంటమ్మా అంటే హయ్యర్ థాట్ అనే అర్థం అక్కడ. దీని యొక్క మన రాజ్యాంగ పీఠిక యొక్క ఉన్నతమైన లక్షణం ఏంటమ్మా అంటే సోషో ఎకానమిక్ చేంజెస్ రావాలి అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ the 26 November 1949 at the time of Indian Constitution is adopted. At the time ఆ పీరియడ్ లో
ఇండియన్ సోషల్ కాంటెక్స్ట్ ఏంటమ్మంటే సోషో ఎకనామిక్ ప్యాటర్న్ లో డీవియేషన్ డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి అది చేంజింగ్ కావాలి అని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద ప్రియాంబుల్ లాస్ట్ వర్డ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ద ప్రియాంబుల్ ఎక్స్ప్రెస్ ద ఐడియల్స్ అండ్ ఆస్పిరేషన్ ఆఫ్ ద రినాసెంట్ ఆఫ్ ఇండియా అంటున్నాడు ఇక్కడ. ఈ యొక్క ప్రియాంబుల్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఎక్స్ప్రెస్ ద వాట్స్ ఆర్ ఐడియల్స్ అంటుంది, అంటే ఐడియాలజికల్ ప్యాటర్న్ డెవలప్ చేయమని చెప్తుంది. ఆస్పిరేషన్ ఆఫ్ రీఎన్సెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు. రినాసెంట్ అంటే ఏంటంటే రీబర్త్ ఆఫ్ ఇండియా అంటున్నారు. అప్పుడు 26 నవంబర్ 1949 లో ఉన్నటువంటి ఇండియా వేరు. నౌ ఈ యొక్క ప్రియాంబుల్ బేస్ చేసుకుని, ఈ ఐడియాలజికల్ ఐటమ్ బేస్ చేసుకుని ఆ చేంజెస్ కి వస్తే ఆ యొక్క ఇండియా ప్యాటర్న్ ఎట్లుంటుందమ్మంటే పునర్జీవనము అంటున్నాను, పునరుత్పత్తి అంటున్నాడు. అంటే మన భారతదేశం కొత్తగా చూడొచ్చు అని చెప్తున్నాడు. అంటే రీబర్త్ అని చెప్తున్నాడు. రినాసెంట్ అంటే ద ప్రియాంబుల్ అంటే ఈ రాజ్యాంగ పీఠిక. ఎక్స్ప్రెస్ ద ఐడియల్స్ అండ్ ఆస్పిరేషన్ ఆఫ్ ద రినాసెంట్ ఇన్ ఇండియా అంటున్నాడు. అంటే కొత్త భారతదేశాన్ని చూడాలి అని చెప్తాం. కొత్తగా ఏంటమ్మంటే ఆ యొక్క ఐడియాలజీ, ఆ ప్రియాంబుల్ ఉన్నటువంటి సావర్నిటీ, డెమోక్రసీ, జస్టిస్, తర్వాత లిబర్టీ ఇవన్నిటిని బేస్ చేసుకుని అది ప్రాపర్ వేలో మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎక్కడికమ్మా అంటే ఇండియన్ సోషల్ కాంటెక్స్ట్ లో ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ వర్డ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ అయినప్పుడు వీ కెన్ సీ ద న్యూ ఇండియా అనేది కొత్త భారతదేశంగా కనిపిస్తుంది అని చెప్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రీనాసెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది. ఇండిపెండెన్స్ అంటే ఆ పీరియడ్ లో ఇండిపెండెన్స్ ఎమర్జింగ్ అవుట్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ ద ఫారిన్ డామినేషన్ అండ్ ఆపరేషన్ అండర్ ద ఫ్యూడల్ సిస్టమ్ అని చెప్తున్నాడు. ఆ ఇండిపెండెన్స్ పీరియడ్ లో వీడి ఎమర్జింగ్ ఉంది, అంటే వీడి యొక్క డామినేషన్ ఎక్కువ ఉంది అంటున్నాడు. ఎవరి డామినేషన్ అంటే ఫారిన్ డామినేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ ఏ లాంగ్ పీరియడ్. అంటే వాళ్ళ యొక్క ఫారినర్స్ బ్రిటిష్ పీరియడ్ ఏంటంటే ఆ లాంగ్ పీరియడ్ లో ఆపరేషన్స్ అండర్ ఫ్యూడల్ సిస్టమ్ అంటున్నాడు. ఫ్యూడల్ సిస్టమ్ అంటే ఏంటంటే క్యాపిటల్ సిస్టమ్ అంటున్నాడు. అణచివేత ఎక్కువ ఉంది అంటున్నాడు. ఆపరేషన్ అంటే అణచివేత. ఎవరిని అణచివేశారమ్మా అంటే ఇండియన్ సిటిజన్స్. వాట్ టైమ్ సార్ బిఫోర్ 1947 ఆ ఫ్రీడమ్ రాకముందు అవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా సఫలరయ్యారు అని చెప్తున్నాడు. ద లాంగ్ పీరియడ్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఆర్ ఫారిన్ డామినేషన్స్. ఆ ఫారిన్ డామినేషన్ వాళ్ళు ఉన్నారు. ఎప్పుడమ్మా అంటే మీరు చూసారు 1857 ఇస్ ద వాట్సాప్ ద ఫస్ట్ ఫ్రీడమ్ ఫైట్. ఆ స్వాతంత్ర సమరానికి సిపాయిల తిరుగుబాటు అంటారు కదా, ఆ టైం నుంచి 1947కి ఇట్స్ ఏ లాంగ్ పీరియడ్. వాట్ హ్యాపెన్స్ ఆర్ ద అప్రెషన్ అండ్ ద ఫ్యూడల్ సిస్టమ్ ఈజ్ ఎఫెక్టెడ్ టు ద ఇండియన్ సిటిజన్స్. ఫ్యూడల్ సిస్టమ్ అంటే ఏంటమ్మంటే భూస్వామి వ్యవస్థ అంటారు. ఇక్కడ భూస్వామి వ్యవస్థ అంటే ఏంటమ్మంటే ల్యాండ్ లార్డ్స్ ఇంకా టిల్ ఇప్పటికి కూడా ఉంది ల్యాండ్ లార్డ్ సిస్టమ్. ఫ్యూడల్ సిస్టమ్ ఉంది అని చెప్తున్నాడు. అంటే భూస్వామ్య వ్యవస్థ ఉంది అని చెప్తున్నాడు. అంటే డెమోక్రటిక్ ప్యాటర్న్ లేదు అంటున్నాను. ద ల్యాండ్ షుడ్ బి allocated to the some acres together. Feudal system is affected at the time of before independence. Okay, at the time of independence, what happened in the government pattern is emerging out long period of foreign domination, oppression under the feudal system. The people were grimly struggling to reborn into a life and dignity and a hope. Okay, ఆ టైంలో ఆ పీపుల్ ఎట్లా ఉన్నో చెప్తున్నాను. ద పీపుల్ వర్ గ్రిమ్లీ స్ట్రగ్లింగ్ అంటే ఏంటంటే ఫియర్ఫుల్ స్ట్రగ్లింగ్ ఉంది. టు బి రీబార్న్ ఇంటూ ఏ లైఫ్ ఆఫ్ డిగ్నిటీ అండ్ హోప్. అది పరిస్థితి. ఈ ఇండియన్ ఫ్రీడమ్ వచ్చాక మనకు ఆ రీబార్న్ అంటే కొత్త జీవితం వచ్చింది. తర్వాత ఇంటూ ఏ లైఫ్ డిగ్నిటీ అండ్ హోప్ అంటే మనకు నమ్మకం వచ్చింది అంటున్నాను. ఎప్పుడమ్మా అంటే ఈ ఎంటైర్ బ్రిటిష్ గవర్నింగ్ ప్యాటర్న్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. అంటే బిఫోర్ ఇండిపెండెంట్ దే ఆర్ గ్రిమ్లీ స్ట్రగుల్ అంటే చాలా భయపడుకుంటూ చాలా ఫియర్ఫుల్ గా వాళ్ళ లైఫ్ స్ట్రగుల్ అనేది ప్రాబ్లమేటిక్ ఉంది అని చెప్తున్నాను. ఆఫ్టర్ దట్ ఆ ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ స్కోప్ అప్ అయినాక ఈ 1949 నుంచి దే హ్యావ్ ద రీబార్న్ అంటున్నారు. అంటే పునర్జన్మ వచ్చింది అంటున్నారు వాళ్ళ మనం పడలేదు. వీఆర్ హ్యాపీ నౌ. ఆ యొక్క లైఫ్ లీడింగ్ ప్యాటర్న్ వస్తుంది. లైఫ్ ఆఫ్ డిగ్నిటీ అండ్ హోప్. అది పరిస్థితి. మనకు ఆ లైఫ్ వచ్చింది అని చెప్తున్నాడు. ఓకే,
The preamble through, it's a noble words promised. అది పరిస్థితి. ప్రియాంబుల్ అన్న ఒకటే, ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్న ఒకటే. వాడు మనకు ప్రామిస్ చేసింది అని చెప్తాను. ప్రియాంబుల్ త్రూ ఇట్స్ నోబుల్ వర్డ్స్ ఇట్ హెస్ గివెన్ టు us. వాట్ సార్? జస్టిస్, సోషల్, ఎకానమిక్ అండ్ పొలిటికల్. ఓకే, రిపీట్ అవుతూనే ఉంటుందమ్మా ఈ ఆర్టికల్ అయిపోయే వరకు. వాట్ సార్? ప్రియాంబుల్ ఏం ప్రామిస్ చేసింది? జస్టిస్ అంటే న్యాయపరంగా కానీ, సోషల్ సామాజిక పరంగా కానీ, ఎకనామిక్ ఆర్థిక పరంగా కానీ, పొలిటికల్ రాజకీయ పరంగా కానీ నీకు ప్రామిస్ చేస్తుంది. ఏంటమ్మా అంటే ఎక్కడ డీవియేషన్, డిస్క్రిమినేషన్, ఇన్ఈక్వాలిటీ రాకుండా చెప్పింది అది ప్రియాంబుల్. స్టేటెడ్ సంథింగ్, అది దాన్ని బేస్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేయాలి, కానీ అదేమి ఇంప్లిమెంట్ చేయదు. ఓకే, లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్, మళ్ళీ చెప్తున్నాడు. లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్, బిలీవ్, freedom of faith and worship, equality of status and opportunity, to promote the fraternity, assuring the dignity of individual, unity and integration of nations, speaking for the imperatives of social democracy. Okay, ఈ సోషల్ డెమోక్రసీలో ఇంపరేటివ్ అంటే ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తున్నాడు. వీటన్నిటికి కూడా, ఇప్పుడు చెప్పిన అన్నిటికి కూడా ఆల్రెడీ ప్రియాంబుల్లో ఉన్న వర్డ్సే మళ్ళీ చెప్తున్నాడు, రిపీటెడ్ వన్స్ అగైన్. ద ఇంపరేటివ్ ప్యాటర్న్ అంటే ఇట్ హ్యాస్ గివెన్ ద మచ్ ఇంపార్టెన్స్ అని చెప్తున్నాడు సోషల్ డెమోక్రసీలో. ఏం సార్ అంటే జస్టిస్, సోషో ఎకానమిక్ పొలిటికల్ ప్యాటర్న్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, బిలీవ్, ఫ్రీడమ్, ఫెయిత్, వర్షిప్, ఈక్వాలిటీ స్టేటస్, ప్రమోషన్, ఇంటిగ్రిటీ, ప్యాటర్నిటీ, నేషనల్ ఇంటిగ్రిటీ, ఇండివిజువాలిటీ, డిగ్నిటీ ఆఫ్ లైఫ్, ఇవన్నీ కూడా మెన్షన్ చేశాడు. ప్రియాంబుల్ వర్డ్ ని మెన్షన్ చేసిన ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ ఇవన్నీ కూడా కంటిన్యూ రాయాల్సి ఉంటుంది. డాక్టర్ అంబేద్కర్ సెట్, ఇక్కడ ఈయనేం చెప్తున్నాడు ఇక్కడ ఏంటమ్మా అంటే, ఈ చెప్తున్నారు కదా లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఇవన్నీ వర్డ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వన్ షుడ్ నాట్ డైవర్స్ టు ద అదర్, అంటే ఒకదాన్ని ఒకటి వ్యతిరేకించదు, అంటే ఇట్ షుడ్ బి ఇంటర్ రిలేటెడ్, ఇంటర్ డిపెండెన్సీ, లింక్ టుగెదర్ అని చెప్తున్నాడు. ఈ టూ వర్డ్స్ కానీ, 3 వర్డ్స్ కానీ, పెయిర్ ఆఫ్ వర్డ్స్ కానీ డైవర్స్ కాదు అని చెప్తున్నాడు. డైవర్స్ అంటే ఇట్స్ నాట్ ది ఆపోజ్ అని చెప్తున్నాడు డాక్టర్ అంబేద్కర్. సెట్ it was indeed a way of life which is recognizes liberty, equality, fraternity as the life, మన జీవితాన్ని సూత్రాలు, which cannot be a divorced from each other. ఓకే, ఈ 3 వర్డ్స్ ఉన్నాయి కదా మన లైఫ్ కి. ఏంటి సార్ అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఈ వర్డ్స్ అనేది లైఫ్ ప్రిన్సిపల్స్ కి డిజైన్ చేయబడ్డవి. ఇవి డైవర్స్ కాదు అంటున్నారు. ఇట్ షుడ్ నాట్ బి డివియేటెడ్, అంటే ఇది వన్ షుడ్ బి డిపెండ్స్ ఆన్ అదర్స్, అదర్ షుడ్ బి డిపెండ్స్ ఆన్ అదర్స్. అదనమాట. లిబర్టీ కెనాట్ బి డైవర్స్ ఫ్రమ్ ద ఈక్వాలిటీ, ఈక్వాలిటీ కెనాట్ బి డైవర్స్ ఫ్రమ్ ద లిబర్టీ, నార్ కెన్ బి లిబర్టీ అండ్ ఈక్వాలిటీ బి ఏ డైవర్సిటీ ఫ్రమ్ ద ఫ్రాటర్నిటీ. With equality and liberty would be produce the supremacy and a few over the many. Equality without liberty would kill the individual initiative. Without fraternity, liberty, equality could not become the natural course of things. ఇవన్నీ వర్డ్స్ కూడా, ఈ 3 వర్డ్స్ ని ఏం చేశారు అంటే అటు తిప్పి మీకు ఆ యొక్క డివియేషన్, డిస్క్రిమినేషన్ లేదు అని చెప్తున్నాడు ఈ వర్డ్స్ కి. ఏ వర్డ్స్ కి అంటే ఇక్కడ మన లైఫ్ ప్రిన్సిపల్ కి డిజైన్ చేసినటువంటి ఈ 3 రికగ్నైజ్డ్ వర్డ్స్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనేది మన ప్రిన్సిపల్ లైఫ్ హార్మోని ఎంజాయ్ చేయడానికి మనకి వస్తుంది. అంబేద్కర్ ఏం చెప్పాడమంటే ఈ యొక్క పెయిర్ వర్డ్స్ కానీ, ఈ యొక్క ట్రిప్లెట్ వర్డ్స్ కానీ షుడ్ నాట్ బి డైవర్స్ అని చెప్పడం. ఆ పారాగ్రాఫ్ ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాడు, అంత తప్ప. దట్ ఈస్ ద item is given by the Dr. Ambedkar. Now come to the scheme of constitution. Scheme ante the policy matter. The constitution for the realization of the socio-economic agenda compromise the both justiciable fundamental rights as well as non-justiciable directive principle. Adi constitution చెప్తున్నాడు. వాడి స్కీమ్ ఏంటమ్మా అంటే కాన్స్టిట్యూషన్ స్కీమ్. we already discussed the thing. It is realization ante you have to realize what's our సోషో ఎకానమిక్ ఎజెండా. సోషో ఎకానమిక్ ఎజెండాలో ఏం కాంప్రమైజ్ అయితే జస్టిఫియబుల్ ఐటమ్స్ ఉన్నాయి. జస్టిఫియబుల్ అంటే త్రూ కోర్ట్ వీ కెన్ గో, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద ఫండమెంటల్ రైట్స్, యాజ్ వెల్ యాజ్ నాన్ జస్టిఫియబుల్ ఐటమ్స్ ఆల్సో. ఈ 2 కాంబినేషన్స్ ని బేస్ చేసుకొని మనం ఎజెండా తయారు చేసుకున్నాము. ఆ ఎజెండా ప్యాటర్న్ ఏంటమ్మా అంటే కాన్స్టిట్యూషన్. దీన్ని రియలిస్టిక్ వరల్డ్ లో ఇంప్లిమెంట్ అవుతుంది. అందుకే దీన్ని ఏమన్నారమ్మంటే
కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పాము. ఇది ఎవరు చెప్పారమ్మంటే మీకు జ్ఞాపకం ఉంటుంది, మరి మర్చిపోయారు ఈ వారం రోజుల్లో. స్వర్ణ సింగ్ కమిటీ చెప్పాడు. స్వర్ణ సింగ్ కమిటీ ఏం చెప్పాడమ్మంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ హ్యావింగ్ ద వర్డ్స్ ఆర్ జస్టిఫియబుల్ ఐటమ్ ఇస్ దేర్, నాన్ జస్టిఫియబుల్ ఐటమ్ ఇస్ దేర్. ద నాన్ జస్టిఫియబుల్ ఐటమ్ ఏంటమ్మంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, వేర్ ద జస్టిఫియబుల్ ఐటమ్స్ ఏంటమ్మంటే ఫండమెంటల్ రైట్. అది దాని స్కీమ్ ప్యాటర్న్ చెప్తున్నాడు ఇక్కడ. ఆల్రెడీ వి డిస్కస్డ్ అండ్ కంప్లీటెడ్ ద థింగ్. కాన్స్టిట్యూషన్ మేక్ ఇట్స్ మ్యాండేటరీ టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ద ఫ్రీడమ్స్. అది పని. కాన్స్టిట్యూషన్ చేసే పని ఏంటమ్మంటే మన యొక్క ఫ్రీడమ్ ని మన యొక్క ఫ్రీడమ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది మ్యాండేటరీగా. అండ్ టు అష్యూర్ ఎవ్రీ సిటిజన్ ఈజ్ డీసెంట్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అది పని. ఎవ్రీ సిటిజన్ కి ఏంటమ్మంటే స్టాండర్డ్ లైఫ్ లీడింగ్ చేయడానికి ట్రై చేస్తుంది కాన్స్టిట్యూషన్. అంటే తెలుగులో ఏమంటారమంటే ప్రామాణిక జీవనం అంటున్నారు. ప్రామాణిక జీవన విధానాన్ని గడపడానికి ఈ కాన్స్టిట్యూషన్ ట్రై చేస్తుంది. ఏంటమ్మంటే ఆ యొక్క స్వేచ్ఛను పరిరక్షిస్తుంది మరియు స్వేచ్ఛని ప్రమోట్ చేస్తుంది, అంటే ఎంకరేజ్ చేస్తుంది. స్వేచ్ఛాయుత జీవితాన్ని గడపడానికి, స్వేచ్ఛాయుత ప్రామాణిక జీవితాన్ని గడపడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ పనికొస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, ఇట్ మేక్స్ ఏ స్ట్రాంగ్ కమిట్మెంట్ టు ప్రమోట్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ సిటిజన్స్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్, క్యాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ ఆర్ జెండర్. అది ఈ యొక్క కమిట్మెంట్ చేస్తుంది అంటున్నాను. ఏం కమిట్మెంట్ చేస్తుందమ్మంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కమిట్మెంట్ టు ప్రమోట్ చేస్తుంది వెల్ బీయింగ్ ఆఫ్ ద సిటిజన్, అంటే వెల్ బీయింగ్ ఆఫ్ ద ఇండియన్ సిటిజన్. ఎనీ వన్ సిటిజన్ కెనాట్ బి హర్డిల్స్ ఆర్ కెనాట్ బి ఫేస్ ద డిఫికల్టీస్ త్రూ విత్ దిస్ ఇష్యూస్. ఆ ఇష్యూస్ కూడా చెప్పాడు ఇక్కడ. భారతదేశంలో ఏంటమ్మంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా సంక్షేమంగా ఉండాలి అంటున్నారు. వెల్ బీయింగ్ ఆఫ్ సిటిజన్, వాట్ ద ప్రాబ్లమ్స్ ఆర్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్, అంటే వివక్షత అంటున్నాడు. వివక్షత లేదు. ఏంటమ్మా అంటే ఏ గ్రౌండ్స్, కులము, క్రీడ్, మతము, కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీస్, జెండర్, సెక్స్, ఆ యొక్క ఇలాంటివి ఏది దేని ఆధారంగా కూడా వాడు సఫర్ కాకూడదు అంటున్నాడు. అంటే భారత పౌరుల యొక్క సంక్షేమాన్ని కోరుతుంది అంటున్నాడు. కమిట్మెంట్ అవుతుంది. ఎవరమ్మా అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ మేక్స్ ద స్ట్రాంగ్ కమిట్మెంట్ ప్రమోట్ అంటే దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. వెల్ బీయింగ్ ఆఫ్ ద సిటిజన్స్, అంటే ప్రతి భారతీయ పౌరుడు సుఖ సంతోషాలతోటి గడపాలని కోరుకుంటారు. ఏంటమ్మా అంటే ఇక్కడ ఏది ప్రాధాన్యత లేకుండా ఉంటుంది, అంటే దేనికి లేదు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఏ కులముడైనా సరే, ఏ మతస్థుడైనా సరే, ఏ భాషా వాడైనా సరే, ఏ లింగ నిర్ధారణ అయినా సరే, అదే ఆ స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, వెల్ బీయింగ్ ఆఫ్ ద సిటిజన్. ఓకే, వెల్ బీయింగ్ ఆఫ్ సిటిజన్స్ ని ప్రమోట్ చేయడము, లేకపోతే వాళ్ళ లైఫ్ డిజైన్ కి షూరిటీ ఇస్తుంది అంటున్నాడు, అష్యూరెన్స్ ఇస్తుంది అని చెప్తున్నాడు. ఎవరు సార్ అంటే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆర్ యాజ్ ఫాలోస్. మళ్ళీ ఇంకా రిపీట్ ఉంటుందమ్మా, ఇంకా మీకే బోర్ అనిపిస్తుంది నా వర్డ్స్ చెప్పి. ఫస్ట్ వన్, ఎన్ష్యూర్ ద సావర్నిటీ ఆఫ్ ద కంట్రీ. ఎన్ష్యూర్ అంటే కాన్స్టిట్యూషన్ డిసైడ్ చేస్తుంది. సావర్నిటీ ఆఫ్ ద కంట్రీ అంటే సార్వభౌమత్వం అంటున్నారు. ఆ ప్రెసిడెంట్ కానీ, ఆ పార్లమెంట్ కానీ, ఎవడన్నా అసెంబ్లీ కానీ, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆ యొక్క గవర్నమెంట్ లో ఉన్నటువంటి హయ్యర్ అథారిటీస్ ని డిస్టర్బ్ చేస్తే మటుకు ఊకోదు. సావర్నిటీ అంటున్నాం. సావర్నిటీ ఆఫ్ ద కంట్రీ. ఏంటి సార్ మన సావర్నిటీ ఆఫ్ ద కంట్రీ అంటే? మన సార్వభౌమత్వం అంటే అక్కడేమో చక్రవర్తులు, రాజులు లేరు అక్కడ. ఆడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ఉంటాడు. ఆ పార్లమెంట్ అందుకే వాడు టు ఎన్ష్యూర్ ద సావర్నిటీ ఆఫ్ ద కంట్రీ, సార్వభౌమత్వాన్ని మనం డిస్టర్బ్ చేయడానికి వీలేదు. అందుకే గివ్ ద ఇంపార్టెన్స్ అండ్ రెస్పెక్ట్ టు ద సావర్నిటీ ఆఫ్ ద కంట్రీ. ఎన్ష్యూర్ జస్టిస్ సోషో ఎకానమిక్ టు ఆల్. కాన్స్టిట్యూషన్ ఇంకోటి ఏం డిసైడ్ చేస్తుందమ్మంటే జస్టిస్ సోషో ఎకానమిక్ టు ఆల్, అంటే జస్టిఫై చేస్తుంది సామాజికంగా మరియు తర్వాత ఆర్థికంగా మనకు జస్టిఫై అనేది డిసైడ్ చేస్తుంది. టు అడ్రస్ inequality in the society where certain communities are lagging behind the rest, showing the Sachar committee report on educational status of Muslims. అదే weaker section communities కి ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్తున్నాడు. అదేంటమ్మంటే సచార్ కమిటీ రిపోర్ట్ బేస్ చేసుకుని వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చింది అని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద ఇన్ఈక్వాలిటీ ప్యాటర్న్ ఆర్ వీకర్ సెక్షన్ కమ్యూనిటీస్. వాళ్ళకు కూడా
లైఫ్ ఇస్తుంది అని చెప్తున్నాం కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ వన్, దట్ ఈస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. నెక్స్ట్ వన్, టు అచీవ్ ద నేషనల్ ఇంటిగ్రేషన్, సోషల్ ఇన్క్లూజివ్నెస్. అది ఈ కాన్స్టిట్యూషన్ ఏంటమ్మంటే సోషల్ ఇన్క్లూజివ్నెస్ ఉంటుంది, సామాజికంగా లైఫ్ ఉంటుంది, నేషనల్ కోపప్ చేస్తుంది. దిస్ నీడ్స్ ఎడ్యుకేషనల్, సెక్యులర్ అండ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్, కల్టివేటింగ్ సైంటిఫిక్ టెంపర్ ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ వాల్యూ. అది పరిస్థితి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క నీడ్ ఏంటమ్మంటే ఎడ్యుకేషన్ ప్రొవిజన్ ఉంది. మనం ఆల్రెడీ ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పాము. ఇది సెక్యులర్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ప్రొవిజన్ ఉంది. అండ్ కల్టివేట్ ఏంటమ్మంటే సైంటిఫిక్ టెంపర్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కూడా డెవలప్ చేస్తుంది. సైంటిఫిక్ టెంపర్ ఎడ్యుకేషన్ ప్రొవిజన్ ఉంది. We already discussed in the previous class. To achieve the non-discrimination and equal opportunity for every child, we need a sound educational. Okay, sound education provide చేస్తుంది every children కి. Non-discrimination అంటే వివక్షత లేకుండా చూస్తుంది. To achieve non-discrimination, equal opportunity for every child, free and compulsory education చెప్పుకున్నాం. Sound educational pattern ఇస్తుంది. That is given by the constitution values. Okay, now tomorrow we will take the economic, that is the promise, constitutional promise we discussed. That of the inequality, discrimination, marginalization. We complete tomorrow this 2.4. Okay, right. Now you can discuss. Thank you, Ananda. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir.